హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కార్టికో స్టిరాయిడ్స్, దీనికి మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మీద యాక్ట్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. ఎలా యాక్ట్ చేస్తుంది? టూ మెయిన్ మెకానిజమ్స్ ద్వారా. వన్ ఈజ్ జీనోమిక్, పేరులోనే ఉంది. ఫస్ట్ ఇది సైటోప్లాజంలో గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి ఈ స్టిరాయిడ్ గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్ కాంప్లెక్స్ కాస్త న్యూక్లియస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ జీన్స్ కి బైండ్ అయ్యి దే విల్ అల్టిమేట్లీ లీడ్ టు చేంజెస్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రోటీన్ సింథసిస్. క్లియర్? జీనోమిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇంత లెంతీ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దట్ ఈస్ సమ్ అవర్స్ టు డేస్. అదే నాన్ జీనోమిక్ అయితే పేరులోనే ఉంది, జీన్స్ తో ఎలాంటి ఇంటరాక్షన్ అవసరం లేకుండా జస్ట్ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ ద్వారా దాని యొక్క ఎఫెక్ట్ ని ఇమ్మీడియట్ గా, దట్ ఈస్ విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్ చూపిస్తుంది. It inhibits histamine, phospholipase A2, ultimately leading to rapid reduction in within seconds లో ఎరిథిమా, ప్రూరైటిస్ వీల్స్ తగ్గిపోద్ది టాపికల్స్ కనుక అప్లై చేస్తే. అదే ఇంజెక్షన్ స్టిరాయిడ్స్ ఇస్తే అనాఫైలాక్సిస్ విత్ ఇన్ సెకండ్స్ 2 minutes లో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందువల్ల? నాన్ జీనోమిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వల్ల. జీన్స్ వరకు వెళ్ళి దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎగ్జిబిట్ చేయక్కర్లేదు, జస్ట్ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ మీద అటాచ్ అయ్యే యాక్షన్ ని చూపిస్తుంది అనమాట. మెయిన్ గా స్టిరాయిడ్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది. ఎలాగా? ఇట్ ఇన్హిబిట్స్ సైటోకైన్స్ లైక్ టిఎన్ఎఫ్, ఆల్ఫా ఇంటర్ఫెరాన్, ఆల్ఫా ఇంటర్ల్యూకిన్ 168 బై ఇన్హిబిటింగ్ న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటా యాక్టివేటర్ ప్రోటీన్ 1. మనందరికీ తెలిసిందే, న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటా కనుక ఇన్హిబిట్ అయితే ఇట్ విల్ డౌన్ రెగ్యులేట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. నెక్స్ట్, ఇట్ ఇన్హిబిట్స్ ద మాస్ట్ సెల్ ఫ్రమ్ రిలీజింగ్ ఇట్స్ మీడియేటర్. మెయిన్గా హిస్టమైన్ రిలీజ్ ని ఆపేస్తుంది. ఎలాగా? ఐజీఈ యాంటీబాడీ డిపెండెంట్ సెన్సిటైజేషన్ ఆఫ్ మాస్ట్ సెల్ జరగకుండా చేసి. నెక్స్ట్, ఇట్ స్టిమ్యులేట్స్ లైపోకార్టిన్. ఈ లైపోకార్టిన్ ఏం చేస్తుంది? ఫాస్ఫోలైపేస్ A2 ని ఇన్హిబిట్ చేస్తుంది. జస్ట్ పీ ఫర్ ప్రోస్టాగ్లాండిన్స్ ఇన్హిబిట్ అవుతాయి, ఎల్ ఫర్ ల్యూకోట్రైన్స్ ఇన్హిబిట్ అవుతాయి, ఏ ఫర్ అరాచిడోనిక్ యాసిడ్స్ కాస్త దాని యొక్క మెటబోలైట్స్ గా కన్వర్ట్ అవ్వాలంటే కావాల్సిన ఎంజైమ్ ఏంటి? ఫాస్ఫోలైపేస్ A2. లైపోకార్టిన్ కాస్త ఫాస్ఫోలైపేస్ A2 ని ఇన్హిబిట్ చేసి అరాచిడోనిక్ యాసిడ్స్ నుంచి ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రైన్స్ ఏవి ఫామ్ కాకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇమ్యూనో సప్రెసివ్ యాక్షన్. న్యూక్లియర్ ఫ్యాక్టర్ ఆఫ్ యాక్టివేటెడ్ టీ సెల్స్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇంటర్ల్యూకిన్ 2 తగ్గుతుంది, T ఫర్ 2, అల్టిమేట్లీ లీడింగ్ టు రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ టీ సెల్స్. ఉన్న టీ సెల్స్ ని కూడా అపాప్టోసిస్ అయిపోయేలా చేసి అల్టిమేట్ గా మెయిన్ గా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. సి ఫర్ కార్టికోస్టెరాయిడ్స్, సి ఫర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ విల్ బి ఇన్హిబిటెడ్ మెయిన్లీ. అలాంగ్ విత్ దట్ హ్యూమరల్ ఇమ్యూనిటీ కూడా ఇన్హిబిట్ అవుతుంది. నెక్స్ట్, యాంటీ ప్రొలిఫరేటివ్ యాక్షన్. మెయిన్ గా దీన్ని టాపికల్ అండ్ ఇంట్రాలీషనల్ స్టెరాయిడ్స్ లో చూస్తాం. ఎక్కడైతే మనం పూస్తామో, ఎక్కడైతే ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్ ఇస్తామో అక్కడ మైటాసిస్ ఆఫ్ కెరాటినోసైట్స్ జరిగి ఎపిడర్మల్ థిన్నింగ్ వస్తుంది. నెక్స్ట్, డర్మిస్ లో ఫైబ్రోబ్లాస్ట్ ఇన్హిబిట్ అవ్వడం వల్ల కొల్లాజిన్ సింథసిస్ అవ్వదు, గ్లైకోసమైనోగ్లైకాన్ సింథసైజ్ అవ్వదు, అల్టిమేట్ గా డర్మిస్ అట్రోఫీ అయిపోద్ది. అలా అవ్వడం వల్ల పైన స్ట్రైయే, కెమోసిస్, పర్ప్యూరా ఇవన్నీ వచ్చేస్తాయి. కీలాయిడ్స్ లో అయితే ఇది మనకు కావాల్సిన యాక్షన్, డర్మల్ అట్రోఫీ, కీలాయిడ్ సైజ్ తగ్గడానికి. నెక్స్ట్, వాసో కన్స్ట్రిక్టివ్ ఎఫెక్ట్, యాంటీ ప్రూరైటిక్, మెలనోపీనిక్. మెయిన్ టాపికల్ స్టెరాయిడ్స్ పూసిన దగ్గర అంతా మెలనోసైట్స్ ఇన్హిబిట్ అయ్యి కలర్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది రివర్సిబులే, మళ్ళీ స్టెరాయిడ్స్ ఆపంగానే యాజ్ ఇట్ ఈస్ నార్మల్ కలర్ లోకి వచ్చేస్తుంది. టాపికల్ స్టెరాయిడ్స్ ని దాని యొక్క వాసో కన్స్ట్రిక్టివ్ అసే ద్వారా 7 classes గా డివైడ్ చేశారు. క్లాస్ 1 సూపర్ పొటెంట్, క్లోబీటాసాల్, హాలోబీటాసాల్, బీటామిథసోన్. వీటన్నిటికీ నేను నార్మల్ ఫుల్ లెంత్ వీడియోలో ఒక నెమోనిక్ చెప్పాను. హాలోమ్యాన్ అలాంగ్ విత్ ఫెంటాస్టిక్ ఫోర్ రోమింగ్ అరౌండ్ క్లోబ్ అని. క్లోబ్ అంటే క్లోబీటాసాల్. ఇవన్నీ కూడా ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అనమాట ఫార్ములేషన్. ఆయింట్మెంట్ అంటే మోస్ట్ పొటెంట్ అనమాట, ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఆయింట్మెంట్స్ లో. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఆయింట్మెంట్స్ అన్ని సూపర్ పొటెంట్ క్లాస్ లోనే ఉన్నాయి. నెక్స్ట్, లీస్ట్ పొటెంట్ హైడ్రోకార్టిసోన్. హైడ్రో వాటర్ కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ లీస్ట్ పొటెన్సీలోకి వెళ్ళిపోద్ది అనమాట. జస్ట్ హైడ్రోకార్టిసోన్ లీస్ట్ పొటెంట్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ 2, క్లాస్ 3. ఇంకా నుంచి 2 sets గా గుర్తుపెట్టుకోండి. క్లాస్ 2, క్లాస్ 3 కంబైన్డ్ గా చూద్దాం. 2 drugs గుర్తుపెట్టుకోండి, మొమిటోసోన్ ఫ్యూరోయేట్, ట్రైయామ్సిలలోన్, అసిటోనైడ్. ఆయింట్మెంట్స్ అయితే
క్లాస్ 2. అదే ఫార్ములేషన్ క్రీమ్ కన్వర్ట్ చేస్తే క్లాస్ 3. సింపుల్, 2 drugs పైన కింద కలిపి రాసేయడమే. పైనేమో ఆయింట్మెంట్స్ ఆర్ మోర్ పొటెంట్. నెక్స్ట్ క్రీమ్, ఇంకా బీటామిథ్సోన్ వెలిరేట్, ఫ్లూటికసోన్ ప్రొపియోనేట్, ఈ రెండు కూడా ఆయింట్మెంట్స్. పర్సంటేజ్ చేంజ్ అయ్యే కొద్దీ మారుతూ ఉంటుంది క్లాసెస్. బీటామిథ్సోన్ క్లాస్ 4, క్లాస్ 5 కంబైన్డ్ గా గుర్తుపెట్టుకోండి, రెండు కూడా మిడ్ స్ట్రెంత్. వీటిలో కూడా రెండు డ్రగ్స్ గుర్తుపెట్టుకోండి, హైడ్రోకార్టిసోన్ వెలిరేట్, హైడ్రోకార్టిసోన్ బ్యూటైరేట్ ఆయింట్మెంట్స్. జస్ట్ హైడ్రోకార్టిసోన్ మాత్రమే ఉంటే లీస్ట్ పొటెంట్, దానికి అడిషన్ గా వెలిరేట్ కానీ బ్యూటైరేట్ కానీ యాడ్ అయితే క్లాస్ 4 మిడ్ స్ట్రెంత్. అదే ఫార్ములేషన్ కాస్త క్రీమ్కి చేంజ్ చేస్తే దాని కింద క్లాస్ 5 హైడ్రోకార్టిసోన్ వెలిరేట్, హైడ్రోకార్టిసోన్ బ్యూటైరేట్. నెక్స్ట్ ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది బీటామిథ్సోన్ వెలిరేట్ క్రీమ్, బీటామిథ్సోన్ డైప్రోపియోనేట్ లోషన్. బీటామిథ్సోన్ డైప్రోపియోనేట్ ఆయింట్మెంట్ అయితే ఓఫర్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మోస్ట్ పొటెంట్, ఫస్ట్ క్లాస్లోకి వెళ్తుంది. అదే లోషన్ కానీ జెల్ కానీ సొల్యూషన్స్ కానీ వస్తే క్లాస్ 5 బీటామిథ్సోన్ డైప్రోపియోనేట్. ఫ్లూటికసోన్ ప్రొపియోనేట్ కూడా ఈ క్లాసే. నెక్స్ట్ సింగిల్ క్లాస్ మైల్డ్ స్టెరాయిడ్స్ సింగిల్ గా గుర్తుపెట్టుకోండి, 2, 3 కంబైన్డ్ గా, 3, 4 కంబైన్డ్ గా, ఇది మాత్రమే మైల్డ్ అన్నమాట. 6th క్లాస్ డెసోనైడ్ క్రీమ్, ట్రైయామ్సినోలోన్ అసిటోనైడ్ జెల్, లోషన్, సొల్యూషన్ ఏదైనా కానీ, బీటామిథ్సోన్ వెలిరేట్ లోషన్. సో క్లాస్ తగ్గే కొద్దీ పొటెన్సీ తగ్గుతూ వచ్చింది కదా. లీస్ట్ పొటెన్సీలో మనం ఏం చూస్తున్నాం, లోషన్స్, జెల్స్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇక్కడ కనిపించట్లేదు. క్లియర్. ఇండికేషన్స్ హెడ్డింగ్స్ మాత్రమే పెట్టాను, మొత్తం ప్రతిదీ కావాలంటే నా నార్మల్ ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఎగ్జిమా, పుల్లస్ డిసీజెస్, పాపిలోస్క్వామస్ డిసీజెస్, పిగ్మెంటరీ డిసీజెస్ మనందరికీ తెలిసిందే. విటిలైగో, ఇంకొకటి మెలాస్మా. మెలాస్మాలో రెటినాయిడ్స్ తో హైడ్రోకినాన్ తో కలిసి క్లిగ్నాన్స్ ఫార్ములాలో ఉంటుంది అనమాట స్టిరాయిడ్. కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, క్యూటేనియస్ మెలిగ్నెన్సీ, న్యూట్రోఫిలిక్ డిసార్డర్స్, మ్యూకస్ మెంబ్రేన్ డిసీజెస్. ఇటు లిస్ట్ అంతా ఫుల్ లెంత్ వీడియోలో చూసుకోండి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చి ఎట్రోఫీ, స్ట్రైయే తెలిసిందే. నెక్స్ట్ అలర్జీ టు వెహికల్, యాక్నిఫామ్ ఎరప్షన్స్, రొజేషియా లైక్ ర్యాషెస్, హైపర్ ట్రైకోసిస్. స్టెరాయిడ్స్ అన్ని ఆండ్రోజన్స్ లా పనిచేసి వేలస్ హెయిర్ ని కాస్త టర్మినల్ హెయిర్ గా కన్వర్ట్ చేస్తుంది. హైపో పిగ్మెంటేషన్, మెలనోపినిక్ ఎఫెక్ట్ ద్వారా టాపికల్ స్టెరాయిడ్స్. నెక్స్ట్ టెకీఫైలాక్సిస్, దీనికి మీనింగ్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ద రెస్పాన్స్ డిస్పైట్ గివింగ్ సేమ్ డోస్. ఒకే డోస్ డైలీ అప్లై చేస్తూనే ఉంటే ఒకనొక స్టేజ్లో రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది అన్నమాట డిసీజ్. దాన్ని టెకీఫైలాక్సిస్ అంటాం. ఎందుకు అవుతుందంటే ఇలాగా రిసెప్టార్స్ డీసెన్సిటైజ్ అయిపోవడం వల్ల, డౌన్ రెగ్యులేట్ అయిపోవడం వల్ల. సో పొటెంట్ స్టెరాయిడ్స్ మనం ఎక్కువ రోజులు పెడితే టెకీఫైలాక్సిస్ వస్తుంది. కాబట్టి లీస్ట్ పొటెంట్ లో మెయింటైన్ చేస్తూ వస్తాం డిసీజ్ ని. అవసరానికి వరకే పొటెంట్ స్టెరాయిడ్స్కి వెళ్తాం. ఇన్ఫెక్షన్స్, టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఆర్ డిపెండెంట్ ఫేసెస్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఫేస్ మీద ఉంటాయి అన్నమాట. దీంట్లో అనవసరంగా మోతాదుకు మించి పూయాల్సిన టైం కంటే చాలా ఎక్కువ రోజులు పూస్తే స్టెరాయిడ్స్ ఫేస్ మీద వచ్చే డ్యామేజే ఇది. సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్ ని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ వైజ్ 3 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది షార్ట్ యాక్టింగ్, 8 to 12 hours మాత్రమే పనిచేస్తుంది. కార్టిసోన్ 25 mg విచ్ ఈస్ ఈక్వివాలెంట్ టు హైడ్రోకార్టిసోన్ 20 mg. ఈ రెండింటికి మినరలోకార్టికాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫుల్ గా ఉంటుంది షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ కి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ యాక్టింగ్ 12 to 36 hours పనిచేస్తుంది. డిఫ్లజాకాట్ 6 mg which is equivalent to prednisolone 5 mg. మిథైల్ప్రెడ్ 4, ట్రైయామ్సినోలోన్ కూడా 4. దీంట్లో ప్రెడ్నిసోలోన్ ఒక్కటే కాస్త మినరలోకార్టికాయిడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మిగిలిన అన్ని డ్రగ్స్ నెగ్లిజిబుల్ అనమాట, ఫ్రీ ఆఫ్ మినరలోకార్టికాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్. లాంగ్ యాక్టింగ్ 36 to 72 hours, మోస్ట్ పొటెంట్ అనమాట. డెక్సామిథసోన్, బీటామిథసోన్ ఎంత పొటెంట్ అంటే లెస్ దాన్ 1 mg, దట్ ఈస్ 0.75 mg ఈస్ ఈక్వివాలెంట్ టు హైడ్రోకార్టిసోన్ 20 mg, డిఫ్లజాకాట్ 6 mg, ప్రెడ్నిసోలోన్ 5 mg. ఈ డోసేజ్ ఈక్వాలెన్స్ అన్ని ఒక డ్రగ్ నుంచి ఇంకొక డ్రగ్ కి మనం పేషెంట్ ని షిఫ్ట్ చేయాలనుకుంటే పొటెన్సీ చేంజ్ అవ్వకుండా షిఫ్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇండికేషన్స్ ఆఫ్ సిస్టమిక్. ఎప్పుడైతే డిసీజ్ సివియర్గా ఉంటుందో సిస్టమిక్ స్టెరాయిడ్స్ కి వెళ్తాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, వాస్క్యులైటిస్, మెయిన్గా లెప్రా రియాక్షన్స్. లైఫ్ సేవింగ్ అనమాట లెప్రసీ పేషెంట్స్కి. రియాక్షన్స్ని టైంకి డయాగ్నోస్ చేసి టైంకి స్టెరాయిడ్స్ కనుక ఇస్తే పర్మనెంట్ డిసేబిలిటీ నుంచి, డిఫార్మిటీ నుంచి మనం కాపాడొచ్చు లెప్రసీ పేషెంట్స్ని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
మన ఓన్ ఇమ్యూనిటీయే బెసిల్లైన్ అటాక్ చేస్తూ దానికంటే ఎక్కువ మన ఓన్ నర్వ్స్ ని అటాక్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం స్టెరాయిడ్స్ ఇచ్చి కాపాడుకోవాలి మన నర్వ్స్ ని లెప్రసీ పేషెంట్స్ కి. ఎరిథ్రోడర్మా ఎక్స్క్లూడింగ్ సొరయాటిక్ ఎరిథ్రోడర్మా. సొరియాసిస్ లో ఇస్తే ఏమవుతుంది, పస్టులర్ సొరియాసిస్ గా కన్వర్ట్ అయిపోవచ్చు. లైకెన్ ప్లానస్ వైడ్ స్ప్రెడ్ ఉంటే ఓరల్కి వెళ్తాం, లోకలైజ్డ్ ఉంటే టాపికల్స్. ఎగ్జిమాస్ సివియర్గా ఉన్నప్పుడు, ఎక్స్టెన్సివ్ అల్లోపీసియా ఏరియాటా, ప్రోగ్రెసివ్ విట్లిగో, పయోడర్మా గ్యాంగ్రినోజం. వేర్ అల్సర్స్ కూడా మనం స్టిరాయిడ్స్ ఇచ్చుకుంటాం పయోడర్మా గ్యాంగ్రినోజంలో. హార్మోనల్ డిసీజెస్ లైక్ హిర్సుటిజం, యాక్ని. ఇక్కడ హార్మోన్స్ ని సప్రెస్ చేయాలంటే అడ్రినల్స్ ని మనం హెచ్పిఏ యాక్సిస్ ని సప్రెస్ చేయాలి కాబట్టి బెడ్ టైం ఇస్తాం. మిగిలిన అన్నిటికీ మనం ఎర్లీ మార్నింగ్ 8 AM ఇవ్వాలి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి కంటిన్యూగా యూస్ చేస్తూనే ఉంటే, ఎక్కువ డోసేజ్ పెట్టి డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ చేసి ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది అనమాట. జిఐ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ పెప్టిక్ అల్సర్స్ మెయిన్గా, ఐకి కెటరాక్ట్, గ్లకోమా, బోన్కి ఆస్టియోపోరోసిస్, ఎవాస్కులర్ నెక్రోసిస్, సివిఎస్ హైపర్ టెన్షన్. ఎందువల్ల వస్తుంది, సోడియం రిటెన్షన్ వల్ల. టేస్టీ మినరల్ సాల్ట్ బాడీలో ఉంటే దాంతోపాటు వాటర్ని కూడా పట్టు చేసుకుంటుంది, సో బీపీ పెరుగుద్ది. నెక్స్ట్ హైపోకెలేమియా, మినరల్లో కార్టికాయిడ్ సైడ్ ఎఫెక్ట్ అంటే సాల్ట్ని ఉంచుకోవడం, పొటాషియంని పంపించడం బాడీ బయటికి, సో హైపోకెలేమియా వస్తుంది. నెక్స్ట్ గ్రోత్ రిటార్డేషన్ ఇన్ చిల్డ్రన్. హైపర్ గ్లైసీమియా, గ్లూకోజ్ ప్రొడక్షన్ ని పెంచేసి ఉన్న గ్లూకోజ్ ను కూడా వాడుకోనివ్వదు అనమాట స్టిరాయిడ్స్ మన బాడీకి, ఎలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచేసి. నెక్స్ట్ హైపర్ లిపిడేమియా, తెలిసిందే కదా, కుషింగాయిడ్ ఫీచర్స్ అన్ని వస్తాయి, మూన్ ఫేసిస్, బఫెలో హంప్, ఇవన్నీ కూడా వచ్చేస్తుంది అనమాట. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ జరిగి స్టిరాయిడ్స్ ఎక్కువ రోజులు పెడితే. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తగ్గితే రెడీగా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడానికి. అదర్స్ లైక్ యాక్నీ ఫామ్ ఎరప్షన్స్, మోనోమార్ఫిక్ ప్యాప్యూల్స్ ఉంటాయి అనమాట మెయిన్గా ట్రంక్ మీద. నార్మల్ యాక్నీ అయితే పాలిమార్ఫిక్, కొమెడోన్స్ ఉండొచ్చు, ప్యాప్యూల్స్ ఉండొచ్చు, పస్ట్యూల్స్ ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ ప్యాప్యూల్సే ఉంటుంది. నెక్స్ట్ సైకాట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ యూఫోరియా, హైపోమేనియా. షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో స్టిరాయిడ్స్ మీదే ఉంటే పేషెంట్ అల్టిమేట్గా డిప్రెషన్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ఫైబ్రోబ్లాస్ట్ ఇన్హిబిషన్, ఇది కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్టే. వూండ్ హీలింగ్ అఫెక్ట్ అవుతుంది, స్కిన్ థిన్ అయిపోయి స్ట్రై అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఫైబ్రోబ్లాస్ట్ లేకపోతే నో కొల్లాజన్, నో గ్లైకోసమినోగ్లైకాన్స్. ఇది మెయిన్గా టాపికల్గా కానీ ఇంట్రాలీషనల్గా కానీ ఇస్తే జరిగేది. సిస్టమిక్గా ఇస్తే లాంగ్ టర్మ్లో ఇన్హిబిట్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఏం చేయొచ్చు, ఇన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా స్టిరాయిడ్స్కి, మనం ఏం చేయొచ్చు, పెట్టే ముందు స్టిరాయిడ్స్ టీబీ ఉందా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా చూసుకుంటాం. సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిరాయిడ్స్ ఆ టేస్టీ మినరల్ని పట్టి పెట్టేస్తున్నాం బాడీలో, ఎక్స్ట్రాగా అవుట్ సైడ్ నుంచి సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదు. నెక్స్ట్ పొటాషియంని పంపిస్తుంది కాబట్టి మనం సప్లిమెంట్ చేసుకుంటాం. పెప్టిక్ అల్సర్స్ రాకుండా ముందుగానే ప్యాంటాపు, H2 బ్లాకర్స్, యాంటాసిడ్స్ పెట్టుకుంటాం. బోన్లో ఆస్టియోపోరోసిస్ జరుగుద్ది కాబట్టి మనం ఏం చేయాలి, ఆపడానికి కాల్షియం, వైటమిన్ డి పెట్టుకుంటాం. మీరు ఎప్పుడైతే ప్రిస్క్రిప్షన్లో స్టిరాయిడ్ రాస్తున్నారో బై డిఫాల్ట్ వెంటనే ఒక ప్యాంటాపు, కాల్షియం, వైటమిన్ D3 కూడా రాసేయాలి. నెక్స్ట్ డ్యూ టు సడన్ విత్డ్రావల్ వితౌట్ ట్యాపరింగ్, 2 వీక్స్ కన్నా ఎక్కువ పెడుతూనే ఉన్నారు స్టిరాయిడ్స్కి అలవాటు పడ్డ పేషెంట్ వెంటనే ఆపేశారు ట్యాపరింగ్ చేయకుండా. ఏమవుతుంది, విత్డ్రావల్ సిండ్రోమ్ వస్తుంది. ఏం ఆపడం వల్ల వచ్చింది, గ్లూకోకార్టికాయిడ్ విత్డ్రావల్ సిండ్రోమ్. ఇంకా ఆపంగానే డిసీజ్ అంతవరకు కంట్రోల్లో ఉన్న డిసీజ్ ఫ్లేర్ అప్ అవ్వచ్చు. నెక్స్ట్ అడ్రినల్ క్రైసిస్, అక్యూట్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ రావచ్చు. క్రైసిస్ అన్నా అక్యూట్ అన్నా ఇట్స్ ఇండికేటింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంతవరకు స్టిరాయిడ్స్ ఫుల్గా బయట నుంచి సప్లై ఉంది కాబట్టి మన హెచ్పిఏ యాక్సిస్ ఇంకా నేను స్టిమ్యులేట్ చేయక్కర్లేదు అడ్రినల్స్ని అని ఆగిపోయి ఉంటుంది. వెంటనే మనం విత్డ్రా చేస్తున్నాం, ఒక్క స్టిరాయిడ్ కూడా ఉంచకుండా. సడన్గా బాడీలో స్టిరాయిడ్సే ఉండదు అనమాట. అంతవరకు ఉన్న సోడియం, వాటర్ రిటెన్షన్ మొత్తం పోయి లో బీపీ వచ్చేసి, కన్ఫ్యూషన్ వచ్చేసి పేషెంట్ కోమాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎమర్జెన్సీకి తీసుకురావాల్సి ఉంటుంది సడన్గా ఆపేస్తే స్టిరాయిడ్స్. ఎప్పుడు 2 వీక్స్ కన్నా పైబడి వాడుతూ ఉన్నప్పుడు. జస్ట్ 1 వీక్ పెట్టి సడన్ ఆపితే పర్లే, 2 వీక్స్ కన్నా ఎక్కువ వాడి సడన్గా ఆపకూడదు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, ప్రస్విదానియా.